మనం నిజంగా క్రీస్తు శిష్యులమైతే మనలో ఉండవలసినటువంటి స్వభావ లక్షణాలు ఇవి. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఇవి ఏమీ లేకుండా మనం ఎవండి సమాధాన పడకుండా, అక్కడ అదే ప్రారంభంలో మనం చదువుకుని వచ్చి చూసారు మత్తయి సువార్తలో ఏం చదువుకున్నాం అక్కడ? ఇదిగో నీ సహోదరుడి మీద. సహోదరుడి మీద అంటే అర్థం ఏంటి? సహోదరులతో ఎవరిది లేదు, మా ఆయనతోనే ఉంది, మా ఆవిడతోనే ఉంది అంటావేమో. వాళ్ళు మాత్రం ఎవరు? వాళ్ళు కూడా మన వాళ్ళే కదా. అందుకే మనం ఏం చేయండి అక్కడ? నీ భార్యతోనా, నీ భర్తతోనా, అన్నతోనా, తమ్ముడితోనా, లేదా సాటి విశ్వాసితోనా నీకు సమాధానము లేకుండా పాట పాడతావా? సమాధాన పడకుండా వచ్చి నువ్వు ప్రార్థన చేస్తావా? సమాధాన పడకుండా వచ్చి ఆరాధనలో ఉంటావా? అయితే ఒక విషయం చెప్పమంటావా? సమాధాన పడకుండా చేసే ప్రార్థనలకు కూడా దేవుని యొద్ద నుంచి నీకు సమాధానము దొరకదు. దేవుడు ఆయన నీకు సమాధానం ఇవ్వాలి అని అంటే సమాధానపడు. కండిషన్ అది. నువ్వు నేను ఎవరితో నేను సమాధానపడు. అప్పుడప్పుడు మనం ఏమంటామంటే నా తప్పేమీ లేదండి. మన జనరల్ గా మనం చెప్పే మాట ఏంటంటే నా తప్పేమీ లేదు, నేను ఎందుకు వెళ్ళాలి, వాళ్ళే రావాలి, వాళ్ళే చెప్పాలి నాకు అని మనం కూర్చుంటే చూసావా? అక్కడ బైబిల్లో ఉన్న మాట ఏంటి తెలుసా? మొదట నీవు వెళ్ళి అన్నాడు. అక్కడ మొదట నీవే అంటే అర్థం ఏంటి? అక్కడ తప్పు ఎవరిది అనే విషయం కాదు, నువ్వే వెళ్ళు.